Hello, Big Boss fans. This is Manjula from Simply Manjula. Before getting into the video, please like cheyandi and also subscribe cheyandi. I need your support. Okay, thank you. And let's get into the video. ఈ రోజు ఫ్యామిలీ టైం. ఫ్యామిలీ వస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అని ఆల్రెడీ 11th వీక్ బిగినింగ్ నుంచి మనకి నామినేషన్ తర్వాత అని నేను ఎవ్రీబడి నోస్, అది అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ టైం అని ఒక టాస్క్ పెడతారు. అందులో ఇమాన్యుయల్ గెలుస్తాడు. వైర్ లైక్ ఆ రోప్ అంతా చుట్టుకొని ఫస్ట్ నాట్ వేసుకొని చుట్టుకొని అండ్ అదంతా తీసి బయటకు రావాలి. ఎవరు బయటకు వచ్చి చుట్టి హ్యాంగ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వస్తారు అన్నది అందులో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సరిగా రోప్ చుట్టుకోలేదు అనేసి ఇదంతా ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అండ్ ఎనీవే ఫస్ట్ లైక్ ఇమాన్యుయల్ డేమన్ సెకండ్ అండ్ తర్వాత యూనో గెలుస్తారు. 45 minutes ఇమాన్యుయల్, 30 minutes Demon, and also 20 minutes Suman, 20 minutes Divya, 15 minutes Bharani, Kalyan and Ritu. సంజన సంచాలక్, సంజనాకి ఈ ఆటలో ఛాన్స్ లేదు. అండ్ ఫస్ట్ డే తనూజకి లక్కీయెస్ట్ తనూజ కెప్టెన్ అవ్వగానే రీతుని సేవ్ చేసింది. ఇప్పుడు సెకండ్ ఛాన్స్. సో ఈ వీక్ అంతా తనూజకి ఏమేమి వస్తాయో మనం వెయిట్ అండ్ చూద్దాం. బట్ హ్యాపీ, ఇట్స్ ఓకే. సో అండ్ ఎనీవే ఎవరి టైంలో వాళ్ళకి ఒక్కొక్క బెనిఫిట్స్ ఉన్నాయి కెప్టెన్ గా. సో తనకి బెనిఫిట్ వచ్చింది అనుకొని మనం అనుకోవాల్సిందే ఇంకా. అండ్ బికాస్ ఇట్స్ బిగ్ బాస్ అండ్ బిగ్ బాస్ కెన్ డూ ఎనీథింగ్. సో దట్స్ ద థింగ్. అండ్ సో ఎనీవే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కళ్యాణ్ కావాలని డౌన్ గా ఆడాడు. బికాస్ ఫ్యామిలీ వీక్ గురించి ఆయన ఏం ఎక్సైట్ కాలేదు, ఆయనకంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఫ్యామిలీ వీక్ త్యాగం చేస్తానని కూడా సంజన గారి కోసం ఆల్రెడీ మనకి చెప్తాడు. సో ఇక్కడ కావాలని ఆడటం లేదని. ఇక్కడ లక్ కూడా ఉంది, కొంచెం ఫ్యాక్టర్ ఎంతైనా అది తీసుకోవాలి, ముళ్ళు తీసుకోవాలి, చుట్టుకోవాలి. బట్ నిజంగా చేశాడా, కావాలని చేశాడా తెలియదు. ఎనీవే 20 వచ్చినప్పుడు ఆ 20 తను తీసుకోకుండా మన సుమన్ అన్నకి ఇస్తాడు, సుమ్ము గారికి. అండ్ అది సొమ్ము తీసుకోవాలా లేదా అన్నది సంజన సంచాలకి. బట్ సంజన అంటే ఇలా స్వాప్ చేసుకోవచ్చా లేదా, నేను బిగ్ బాస్ అడగాలంటది. అండ్ ఇక్కడ దివ్య ఆర్గ్యూ చేస్తుంది, మీరే పర్ఫెక్ట్ అన్నట్టు, మీకే అంత తెలుసు అన్నట్టుగా మీరు ఇదైపోతారు అది అని చెప్పి. ఎనివే మ్యాన్ బీబీ అంటారు డెసిషన్ మీరు తీసుకోండి అన్నప్పుడు, సంచాలకుగా అన్నప్పుడు ఇలా అందరితో డిస్కస్ చేస్తుంది. చాలా కరెక్ట్ గా చేసింది. అండ్ డెసిషన్ తీసుకొని సరే అని వాళ్ళిద్దరికి ఎవరి ఫోర్స్ లేదన్న వల్ల ఇచ్చేస్తుంది. అంతా అయిపోతుంది. అయిపోయినాక సుమన్కి కోపం వచ్చేస్తుంది. సుమన్కి అప్పుడప్పుడు సంజన అంటే చాలా కోపం వచ్చేస్తుంది. ఈరోజు ఫ్యామిలీ వచ్చాక అక్కడ తెలిసిపోద్ది అనుకుంటా తనకి. అది తన ఊరికి సంజన గురించి అంత ఇది చేయటం కరెక్ట్ కాదని తర్వాత తెలుసు మాట్లాడదాని గురించి. ఎనివే అంతా అయిపోతుంది. ఇప్పుడు ఫ్యామిలీ టైం మొదలైపోద్ది. దాని ప్రకారంగా ఆమెకి 60, 45, 30, 20, 20 అండ్ 15. ఇది 9 members వచ్చిన ఫ్యామిలీ టైం ఎక్సెప్ట్ సంజన, 8 members. సుమన్ అన్నకి వాళ్ళ వైఫ్ వస్తారు, చాలా బాగా ఆడుతున్నా అంటారు. ఇక్కడ చాలా లీక్స్ ఇచ్చేసారు ఆమె. అండ్ చాలా కరెక్ట్ గానే చెప్పారు. సుమన్ అందరూ బాగున్నారు అడిగినప్పుడు అయ్యా చాలా బాగున్నారు, మీరు భయపడకండి అంటారు. భయపడుతూ కనపడుతున్నాడు కాబట్టి భయపడకండి అని చెప్తుంది. ఒక్కలే ఎలా ఆడని వాళ్ళ పిల్లలు రాలేదని చెప్తాను. ఇంకా బాగా ఆడండి, నేను ఊహించలేదు ఇంత బాగా ఆడతారని. ఎవరిని మీరు కించపరచలేదు, కరెక్టే అది అంటారు. అండ్ ఆయన ఆమె ఏమంటుందంటే, మేము కప్పు మీరు గెలిస్తే ఓకే, బట్ గెలవాలని మేమేం అనుకోవట్లే. టాప్ 5 ఉన్నా ఓకే, లైక్ టాప్ 2 ఉన్నా వెరీ గుడ్, టాప్ 3 ఉంటే గుడ్, టాప్ 5 ఉన్నా ఓకే అంటుంది. వాళ్ళు చాలా ఓపెన్ మైండ్ గా ఉన్నారు. సంజన గారి గురించి మీరు వదిలేయండి, ఇంకా బాధపడకండి. సంజనాని ఎప్పుడో సెకండ్ వీక్, థర్డ్ వీక్ నుంచి పట్టుకొని లాగుతున్నారు, ఇంకా మీరు వదిలేయండి అని చెప్పింది ఆమె. మీరు ఇంకా సంజన గురించి అంత చెయ్యొద్దు అన్న విషయం అలా చాలా చాలా సున్నితంగా చెప్పేసింది అసలు అయితే. అండ్ మీరు కొంచెం తనూజతోటి తగ్గి ఉండాలి, తనూజ కొంచెం మీరు తగ్గించుకొని ఉండాలి, దూరంగా ఉండాలి. ఎందుకు బాగాలేదా, నెగిటివ్ గా వెళ్తుందా అని అడిగినప్పుడు ఆమె ఎవరు మంచి హైప్ లో ఉంటే వాళ్ళతో ఉంటుంది. లైక్ మాధురి ఎగ్జాంపుల్స్ ఆమె ఇవ్వలేదు, బట్ వాళ్ళ ఉద్దేశం అది. అండ్ మాధురి, భరణి అండ్ వీళ్ళందరూ ఇలా 1 by 1 అలా. అండ్ ఆమెకి ఎక్కువ హైప్ వస్తుంది, కానీ మీరంత ఎక్స్పోజ్ కావట్లేదు. ఇన్ ద సెన్స్ విజిబిలిటీ లేదు, స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, తన పక్కన ఏదో అసిస్టెంట్ లాగా ఉన్నట్టుగా ఉందని ఆమె ఉద్దేశం. మీ ఆట మీరు ఆడుకోండి, లగ్జరీ బడ్జెట్ టాస్క్ పెడతారు,
అందులో భాగంగా ఆమె గీ గీ గెలుస్తది. అండ్ నెక్స్ట్ బెల్ రింగ్ అయితది. ఇది 1 అవర్ సినిమా. కరెక్ట్‌గా 1 అవర్ సినిమా. లైక్ తనుజ వాళ్ళ సిస్టర్ వస్తుంది. తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు ఏం చెప్తారు అంటే కన్ఫెషన్ రూమ్ లోకెళ్ళి పాప ఉంటుంది. తనుజ వాళ్ళ అక్క కూతురు ఉంటుంది అక్కడ. అండ్ చెల్లొస్తుంది. పెళ్లి చేసుకోబోయే చెల్లొస్తుంది. చెల్లి ఎన్ని లిప్స్ ఎంత బాగా చెప్పిందంటే, తనుజ బదులు వాళ్ళ చెల్లొచ్చి నాటలో ఇంకా చాలా స్ట్రాంగ్ ఉండేదనుకో. లాస్ట్‌లో వెళ్ళిపోతూ ఏడుస్తున్నప్పుడు కూడా ఏయ్ అంటది. అది నాకు చాలా నచ్చింది. "నువ్వు ఏడవకమ్మా, ఏడవకు. ఏడుస్తే అక్క 12 గంటలకు ఫోన్ చేస్తది. లైవ్ చూస్తున్నాం. తెలుగు అయినా మాకు తెలుగు షో కదా! వాళ్ళు చూడరేమనుకుంది. ఎలా చూడకుండా ఉంటారు? అర్థమైతుంది. అమ్మాయి కూడా తెలుగు బానే మాట్లాడుతుంది. చూస్తున్నావు నువ్వు చాలా ఏడుస్తున్నావు, ఇరిటేట్ అవుతున్నావు. అదంతా అవసరం లేదు. ఇక ఇంట్లో అందరూ చాలా బావున్నారు నీతోటి. మంచిగా ఉన్నారు. సపోర్ట్ చేస్తున్నారు నీకు. సో, నేను జరిగిన సపోర్ట్‌లే ఇదంతా ఆమెలా అంటే మేము లేమని పక్కన నువ్వు వర్రీ అవుతున్నావు. ఇదంతా అనుకుంటా అని చాలా కన్విన్సింగ్‌గా చెప్పింది. సో, అమ్మ కూడా ఏడవద్దని చెప్తుంది. ఎందుకు ఏడుస్తుందో అమ్మకి అర్థం కావట్లేదు. నువ్వు ఊరుకూరికే ఏడుస్తావు, అరిచేస్తావు అని కరెక్ట్‌గా చాలా బ్యాంగ్ ఆన్ పాయింట్స్ చెప్పింది. అండ్ నువ్వు గెలవాలి, కప్పు తీసుకొని రావాలి, టైటిల్ నువ్వు కొట్టాలి. అదే నువ్వు నాకు మ్యారేజ్‌కి ఇచ్చే గిఫ్ట్ అని చెప్పింది. అండ్ యాహ్! అసలు నువ్వేం చేస్తావో నాకు తెలీదని చెప్పింది ఆల్‌మోస్ట్. అంటే ఈ ఫ్యూ థింగ్స్ నువ్వు చేంజ్ చేసుకో. అదర్‌వైజ్ నీకు ఇంట్లో సపోర్ట్ ఉంది. బయట కూడా నీకు చాలా సపోర్ట్ ఉందన్న విషయం అయితే ఆమె లీడ్ చేసింది. బికాజ్ ఆల్‌మోస్ట్ టాప్‌లో ఉన్నట్టుగానే చెప్పింది. బట్ ఈ 3 పాయింట్స్ నువ్వు చేంజ్ చేసుకుంటే బిహేవియర్ నువ్వు డెఫినెట్‌గా కప్పుకి దగ్గరలో ఉన్నావన్న హింట్ అయితే ఆమె ఇచ్చేసింది. అండ్ యాహ్! ఎలా అనిపించింది నీకు ఈరోజు ఎపిసోడ్? వెరీ ఎమోషనల్ అనిపించిందా? అండ్ థింగ్ ఈజ్ లైక్ ఇట్స్ 11:11. 11:11కి నేనెప్పుడు ఒక ఇదైతే విష్ అయితే చేసుకుంటాను. 11:11 ఏముంది నా ఛానెల్‌కి నేను ఐ ప్రే ఇట్. నేను బయటకి చెప్పకూడదేమో. ఎనీవే ఐ హావ్ డన్. సో, ఓకే. అండ్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. 1 సెకండ్ అలారం ఆఫ్ చేశాను. అండ్ సో, అదే నేను చెప్పేది. ఏంటి అంటే, మనకి ప్రోమోలో చూపించినంత హైప్ అయితే లేదు. ప్రోమోలో చూపించినంత ఎమోషనల్ అయితే లేదు. నేను ప్రోమోలో చూస్తే తనూజ చాలా ఎక్కువ ఏడ్చేస్తది. తనూజ చాలా బర్స్ట్ అయిపోద్దనుకున్నాను కానీ, ఓకే. రీజనబుల్లీ ఓకే. ఏడ్చింది బికాజ్ సిస్టర్ వచ్చింది. మ్యారేజ్ ఉంది. పర్వాలే ఎమోషనల్ గానే ఉంది. వెరీ లిమిట్‌లో ఉంది. అండ్ ఇట్స్ నాట్ ఓవర్ ద బోర్డ్ అనిపించింది. లైక్ సో, అది సేమ్. అండ్ ఇమాన్యుయల్ వాళ్ళు ఇచ్చిన హింట్స్ ఎలా అనిపించాయి మీకు? అండ్ అది ఫాలో అవుతాడా ఇమాన్యుయల్? చూడాలి. అండ్ వాట్ ఎల్స్? అండ్ కళ్యాణ్ గ్రాఫ్ రోజుకు పోతుంది. ఐ థింక్ కళ్యాణ్ టాప్ లో ఉండిపోయాడు. తనుజాని కూడా దాటేశాడేమో అనిపిస్తుంది కళ్యాణ్ ఈ వీక్ తోటి. గేమ్స్ ఎలా ఉంటాయో చూడాలి. బట్ ఈ రోజు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డే. సో ఈవెన్ లైక్ కళ్యాణ్ కి అండ్ బయట ఉన్న వాళ్ళందరికీ మన దేశాన్ని రక్షిస్తున్న ఎంతో మంది సైనికులకి ధన్యవాదాలు, వందనాలు. అండ్ యా yeah that's the review for today's episode. Thank you for subscribing. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తుంటే థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఇట్లా జస్ట్ నేను ఒక్కసారి పాస్ ఆన్ లాగా నా వీడియోలోకి ఒక్క క్షణం వచ్చి పోయి ఉంటారు కదా. కంప్లీట్ గా ఎంతమంది చూస్తున్నారో తెలియదు. బట్ అట్లీస్ట్ ఆ ఒక్క క్షణంలో కూడా సగం క్షణం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఆల్సో లైక్ చేయండి. థ్యాంక్ యూ.